హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లో ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సంధ్యారాణి గారు గౌరవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మానవుడు ఆనందంగా జీవించటం ఎలా, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం, నమస్తే. మరి అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు, అలాగే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు కారణమైన గురు దంపతులు బ్రహ్మర్షి తరొత్తి రాఘరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, సెషన్లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే, అన్న టాపిక్లో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మనం గనక గమనిస్తే లోకంలో ప్రతి ఒక్కరూ కూడా నేను సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారండి. ఏ కష్టం రాకూడదు, ఏ సమస్య రాకూడదు, ఎప్పుడు నేను సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి. అలా ఆనందంగా జీవించాలి అంటే మరి మనకి దైవ అనుగ్రహం ఉండాలి అని చెప్పి, మరి ఆ భగవంతుని అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే, మరి ఆ విగ్రహారాధన, భగవదారాధన, విగ్రహమే భగవంతుడు అనుకుంటూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే మనకున్న కష్టాలు అన్ని తీరుస్తాడు, సమస్యల్లోంచి బయటపడేస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఆరాధనలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ, ఏ మతస్థుడైనా, క్రిస్టియన్ అయినా మరి చర్చికెళ్ళి దానికోసమే ప్రార్థన చేస్తాడు. మరి ముస్లిమ్స్ నమాజు మసీదుకెళ్ళి దానికోసమే ఆనందంగా జీవించాలనే ప్రార్థన నమాజ్ చేస్తాడు. అలాగే మరి హిందువులు ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మరి మానవుడు, మనం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు వరకు అదే ప్రయత్నం చేశామండి. నేను కూడా అదే ప్రయత్నం చేశాను. తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఇలా ఆరాధన చేస్తూ ఎన్ని చేస్తున్నా ఏదో ఒక సమస్యలోంచి బయటపడ్డట్టు కనిపించినా మరలా ఏదో ఒక సమస్య వస్తానే ఉంది. అలా జీవిస్తూ మరి వాస్తులు సరి చేసుకుందామా, ఉంగరాలు మార్చుకుందామా, పేర్లు మార్చుకుందామా, దీనివల్లే మన జీవితం ఇలా ఉంది, అందరి బాగానే ఉన్నాయి అని అనుకుంటూ ఉన్న సమయంలో ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మరి మన జీవితంలోకి ఒక సద్గురు రావడం జరిగింది. మరి పత్రి గారు మన జీవితంలోకి వచ్చాక, నాయనా, నువ్వు కనిపించే ఈ శరీరం నీవు అనుకుంటున్నావు, కనిపించే ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు ఆత్మవి. ఆత్మే పరమాత్మ నాయన. ఇన్ని రోజులు నువ్వు పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని ఆరాధిస్తూ ఉన్నావు, బయట వెతుకుతున్నావు. ఆ విగ్రహంలో ఉన్నాడా, ఇక్కడ ఈ గుళ్ళో ఉన్నాడా, అక్కడ ఆ దేవాలయంలో ఉన్నాడా అని వెతుకుతున్నావు. కానీ నువ్వే ఆ పరమాత్మవి. అది నీకు అనుభవంలోకి రావాలి అంటే 2 పనులు చేయాలి. మనం మొట్టమొదటగా గురువు ద్వారా విన్న పరమ సత్యాలండి ఇవి. ఏంటివి అంటే, హింసను వదలాలి, హంసను పట్టుకోవాలి. ఇన్ని రోజులు ఈ పదాలు వినలేదండి మనం. హింసను వదలటం అంటే మాంసాహారం మాని సాత్వికమైన శాకాహారం తీసుకోవడం. హంసను పట్టుకోవడం అంటే శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేయడం. మరి ఈ 2 పదాలు తెలియవు మనకి. హంస అంటే శ్వాస మనకి జరుగుతానే ఉంది నిత్యం. జన్మ తీసుకున్న దగ్గర నుంచి, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మనకు తెలియకుండానే శ్వాస జరుగుతా ఉంది. కానీ ఏ రోజు ఆ శ్వాస ఉందని కూడా గమనించలేదు.
అలాగే భగవంతుడంటే మన తల్లిదండ్రులు చెప్పటం వల్ల విగ్రహమే భగవంతుడని ఆరాధన చేశాం. భగవద్గీత పారాయణ చేశాను. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చదివినా ఈ సత్యం అర్థం కాల. కానీ గురువు వచ్చిన తర్వాత ఈ పరమ సత్యాన్ని తెలియజేశాక ముందు మాంసాహారం మాని సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తున్నాం. గురువు మనకేం చెప్తాడంటే ఎక్కడో తెలియనివి, ఎక్కడో కనపడని వాటి గురించి చెప్పడండి. ఆ లోకలకు తీసుకెళ్తాను అట్లా ఏం చెప్పడు. మానవుడు లేనిది ఉన్నట్టు అనుకుంటున్నాడు, ఉన్నదాన్ని లేనట్టుగా అనుకుంటూ జీవిస్తున్నాడు. అంటే లేనిది అంటే లేని దాన్ని ఉన్నట్టు అంటే మనకి సృష్టిలో కనిపించేవన్నీ కూడా నశించిపోయేవే. ఇవన్నీ మనకు తెలుసండి, కళ్ళ ద్వారా చూస్తానే ఉన్నాం. ఎంతో మంది పోతున్నారు. మరి ఒక బిల్డింగ్ ఎన్నో సంవత్సరాలు ఉండదు. మరి రాజులు రాజ్యాలు అన్నీ కూడా కనుమరుగైపోయాయి. మారిపోతానే ఉంది, కనిపిస్తుంది, కానీ ఆ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాం మనం. అలాగే ఉన్నది లేనట్టు అంటే ఉన్నదంతా పరమాత్మే, కానీ లేనట్టుగా జీవిస్తున్నాం. ఈ రెండు సత్యాలు తెలపడానికే మరి ఒక గురువు ఖచ్చితంగా, గురువు వచ్చిన తర్వాతే అవి ఆ గురువు చెప్పిన జ్ఞానం వింటూ 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 మెల్లిమెల్లిగా అవగాహన చేసుకుని మనం మన చుట్టుపక్కల గమనిస్తూ ఉంటామండి. ఒక్క రోజులో రాదండి, ఒక్కసారిగా వినగానే మనకి అర్థం కాదు. ఈ పరమ సత్యాలు కళ్ళ ఎదురుగా జరిగేవే ఇవన్నీ కూడా, కానీ గుర్తించలేకపోతున్నాం. గుర్తించలేనంత అజ్ఞానంలో ఉన్నాం, గుర్తించలేనంత అసత్యంలో ఉన్నాం, అసత్యాన్ని ఆశ్రయించాం. మరి ఆ సత్యాన్ని తెలియపరచడానికే మన జీవితంలోకి సద్గురువు రావడం జరిగిందండి. సద్గురువు వచ్చిన తర్వాత ఈ పరమ సత్యాలను తెలుపుతూ నీ దుఃఖానికి కారణం వేరెవరో కారణం కాదు, నీవే కారణం అని కనిపించే ఈ శరీరం నువ్వు కాదు. అదొక్కటే కాదు, ఈ శరీరం లోపల మనసుంది, మనసు లోపల ఆత్మ ఉంది. ఈ మూడు కలిపే మానవుడు. మనసు ప్రభావంతో జీవించేవాడిని మానవుడు అంటారు. ఆత్మస్థితిలో జీవించేవాడిని పరమాత్మ, దైవం అని అంటారు. మరి మనం చూస్తే ప్రతి ఒక్క మానవుడు కూడా మనసు ప్రభావంలో జీవిస్తూ ఈ సృష్టిలో కనిపించే వాటిలోనే సుఖం ఉంది, అవి పొందితేనే నాకు సుఖము అని వాటినే కోరుకుంటూ ఉన్నాం. కానీ ఆ సృష్టికర్తను ఏ రోజు భగవంతుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదండి, ఆలోచన కూడా రాలేదు. ఎంతసేపటికి విగ్రహంలో భగవంతుణ్ణి చూస్తూ కూడా అవి కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి జాబ్ కావాలి, నేను ఆనందంగా జీవించాలి, ఇవే కోరుకున్నాం. కానీ నువ్వే కావాలి నాయనా అన్న ఆర్తి నాకైతే ఏ రోజు లేదండి, రాలేదు. అసలు ఆలోచన కూడా రాలేదు. మరి ఎప్పుడైతే ఈ గురువులు వచ్చిన తర్వాత ఈ పరమ సత్యాలని తెలిపారో, మరి మన దుఃఖానికి కారణం మనమే అని ఆ గురువులు చెప్పిన జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి మానవుడు ఆనందంగా జీవించాలి అంటే ప్రతి ఒక్క మానవుడికి కూడా రెండు శక్తులు కావాలండి. ఏంటి అది? ఒకటి మనసుని నియంత్రించే శక్తి. మనసు ప్రభావంతో జీవిస్తున్నాడు కాబట్టి మానవుడు అన్నారు. మరి ప్రతి ఒక్కరికి కావాల్సింది మనసుని నియంత్రించే శక్తి, అలాగే మనసుని శుద్ధం చేసుకునే శక్తి. ఈ రెండు శక్తులు ప్రతి ఒక్కరికి కావాలండి. అంటే మనసుని నియంత్రించే శక్తి అంటే ప్రాపంచిక జీవితంలో ఉన్న కంటికి కనిపించేవన్నీ కూడా ఎంతో అట్రాక్షన్ అనిపిస్తాయి, అంటే ఆకర్షణ కలిగిస్తాయి. మనకి చూసినవన్నీ కావాలనిపిస్తుంది, వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి అలా ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి కాబట్టి అది అవసరమా కాదా అని ఆలోచించే శక్తి ఉండాలి మనందరికీ కూడా. దుఃఖం నుంచి బయటపడి ఆనందంగా జీవించాలి అంటే
ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది మనసుని నియంత్రించే శక్తి. అలాగే మనసుని శుద్ధం చేసుకునే శక్తి. అంటే మంచి వైపుకి ఆకర్షించే శక్తి అండి. మంచి వైపుకు తీసుకెళ్లే శక్తి. ఈ 2 ప్రతి ఒక్కరికి ఉండాలండి. మరి ఈ 2 శక్తులు ఎలా వస్తాయి? అంటే దానికి ఒక్కటే ఒక్క మార్గం. పత్రి గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం, సాత్వికమైన శాకాహారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. తప్ప వేరొక మార్గం లేదండి. ఈ 2 శక్తులు వస్తేనే మానవుడు ఆనందంగా జీవించగలుగుతాడు. మరి మనం కూడా నేను కూడా ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక ప్రారంభంలో మనకేం చెప్తారు అంటే ధ్యానం, ధ్యానం వల్ల లాభాలు అని చెప్తారు. మనం ఏంటి ఇన్ని రోజులు ఏదో ఒక లాభం ఆశించే ఏ పనైనా చేశాం. ఆరాధనలు చేసినా, ఏ పని చేసినా ఫలితం ఆశించే చేశాం. మరి ఇన్ని చేశాం కదా! ఇది కూడా చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి చేస్తాం. దానికేం చెప్తారు? రోగాలు తగ్గుతాయి. నువ్వు అనుకున్నది నెరవేరుతది. మూడో కన్ను తెరుచుకుంటది. సూక్ష్మ శరీర యానం చేయొచ్చు. అని మనకి ఆ ధ్యానం చెప్తూ ధ్యానం వల్ల లాభాల గురించి మొట్టమొదటగా ఎవరో ఒక మాస్టర్ ద్వారా వింటూ ఉంటాం. ఆ ఫలితం ఆశించి చేస్తా ఉంటాం. నేను కూడా చాలా సంవత్సరాలు తెలిసిన దగ్గర నుంచి కూడా ధ్యానం చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, ఇదే పక్కవారికి చెప్తూ, దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసేదాన్ని. ధ్యానం చేస్తే రోగం తగ్గుతది. నేను తెలుసుకున్న విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పటం. ఇంతవరకే ధ్యానం అని అనుకున్నానండి. కానీ దుఃఖం నుంచి శాశ్వతంగా పడేసేది అన్న విషయం నాకు తెలీదు. ఆనందంగా జీవించగలిగే స్థాయికి మనల్ని తీసుకెళ్ళేదే ఈ ధ్యానం అన్న విషయం కూడా నాకు తెలీదు. ఎందుకంటే మనకి ఆ దుఃఖం ఉన్నది అన్నది కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నామండి. ఎందుకంటే ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఈ పత్రి గారు చెప్పినటువంటి త్రిరత్నాలు పాటించినప్పుడు. ఏంటి త్రిరత్నాలు? శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయటం, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవటం, ఆత్మ జ్ఞానాన్ని బోధించే వారి సాంగత్యం చేయటం. ఈ 3 చేయటం వల్ల ఆల్రెడీ ఈ మార్గంలో పరాకాష్ఠకు వెళ్ళిన వారి అనుభవాన్ని మరి పుస్తకాల్లో గ్రంథస్థం చేయడం జరిగింది కాబట్టి ఆ మహాత్ముల సందేశాలు యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారిది ఆ బుక్ యోగ వాసిష్టం చదువుతుంటే నాకు అర్థమైందన్నమాట. ఏం చెప్పారు? నువ్వు ఈ సృష్టిలో నువ్వు సుఖం వెంట పరిగెడుతూ అధిక దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. అల్ప సుఖం వెంట పరిగెడుతున్నావు, అధిక దుఃఖాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పడం జరిగింది. ఈ లోకంలోనంటండి సుఖాలు గడ్డిపోచంతంట, దుఃఖాలు అనంతమంట. ఇది వశిష్ఠులు వారు చెప్పారు. సుఖాలు గడ్డిపోచంత, దుఃఖాలు అనంతం. కాబట్టి ఈ దుఃఖాలతో కూడిన సుఖాల వెంబడి పరిగెత్తకుండా దుఃఖం లేని సుఖం కోసం, ఇంకా దుఃఖం అనేది ఉండదు, ఇంకా శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నించాలి అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. ఈ విషయం చదివిన తర్వాత మరి మన జీవితాన్ని చూసుకుంటే నిజంగా ఆ సంతోషాల సుఖం అన్నది అల్పమైనది. దాని వెంట పరిగెత్తు అధిక దుఃఖాన్నే అనుభవించాము అన్న విషయం నాకు అర్థమైందండి నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు. అప్పుడు దాకా దుఃఖం ఉందన్నదే గుర్తించలేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారండి. అది గుర్తించాలి. ముందు మనం ఎప్పుడైతే దుఃఖం ఉందని గుర్తిస్తే దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. అసలు గుర్తించకపోతే లాభాలను మాత్రమే ఆశిస్తామండి. మరి ఒకసారి ఆ వశిష్ఠుల వారు ఏం చెప్తారంటే,
నువ్వు నీ మనసు ప్రాపంచిక విషయాలను కోరుతుంది కాబట్టి వాటి వెనకాతల అవి పొందితే సుఖమని అనుకుంటున్నావు నువ్వు. కానీ నువ్వు మనసు దేని వెనకాతలైతే పరిగెడుతుందో దానిలో ఉన్న దోషాన్ని గుర్తించు. అంటే అది నీకు ఎంత నష్టం కలిగిస్తుంది? దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల కలిగే నష్టం ఏంటి? అనేది నువ్వు విచారణ చేసుకుంటే నీకు ఆ దానిలో దోషం నీకు కనిపించినప్పుడు దాని వెంట నువ్వు పరిగెత్తవు. ఎప్పుడైతే పరిగెత్తావో నీకు దాని వెనకాతల దుఃఖమే ఉంటుందని చెప్పడం జరిగింది. మరి దీనికి ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఒకసారి ఒక సాధువు 3 రోజులో, 4 రోజులో అయితుందండి భోజనం చేయక. ఆయన్ని ఒకళ్ళు భోజనానికి పిలిచారు. ఆయన 3 రోజులు అవుతుందంటే ఎంత ఆకలితో ఉంటారు. ఆయన ఇంటికి వెళ్ళారనమాట. వెళ్ళాక ఆయన ప్లేట్‌లో పంచభక్ష పరమాన్నాలు పెట్టారు. ఎంత ఆకలిగా ఉన్నవాడికి ఆ ఆహార పదార్థాలు చూసినప్పుడు గబగబా తినేయాలని అనిపిస్తది ఇంకా. ఏమి ఆలోచించడు. మనం కూడా అలానే సృష్టిలో ఉన్న వాటి వెనకాతల అంత ఇదిగా పరిగెడుతున్నాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి భలే పోల్చారండి. అయితే ఇంతలోకి తిందాము అని ఇలా తీసుకునే లోపు ఆ యజమాని ఆవిడ వంట చేసిన ఆవిడ గబగబా వచ్చి వంటగదిలోంచి ఆ భోజనంలో బల్లి పడిందని చెప్పింది. ఇప్పుడు చూస్తే ఆకలేస్తుంది, ఎదురుగా పంచభక్ష పరమాన్నాలున్నాయి. దానిలో దోషమేంటో తెలిసింది. బల్లి పడింది. తింటే ఏమవుతది? ఆకలుంది తిన్నామనుకోండి, చనిపోతాడు. దాని నష్టం కలిగిస్తది దానికి. కాబట్టి ఎంత ఆకలి ఉన్నా ఆ భోజనం చేయకుండా లేచాడు. అంటే దానిలో దోషం గుర్తించాం కాబట్టి ఎంత ఆకలి వేస్తున్నా దాన్ని తినకుండా వదిలేసాం. ఉపమానాన్ని, ఈ సందేశాన్ని, ఈ కథను ఉపమానంగా చెప్తూ ఏం చెప్తారంటే, నువ్వు ఈ మనసుని గమనించుకుంటా ఉండు ప్రతిక్షణం. నీ మనసు ప్రపంచం వైపుకు తిరిగి చూసినవన్నీ కావాలనుకుంటూ వాటితో బంధాలు ఏర్పరచుకొని అవి పోతే, కావాలనుకున్న జరగకపోతే బాధ, ఒకవేళ వచ్చినా అవి పోతాయేమోనని భయం. ఈ రెండిటి వల్లే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. కాబట్టి నీవు నీ మనసుని గమనించుకుంటూ దేని వెనకాతల కోసమైతే పరిగెడుతుందో దానిలో ఉన్న దోషాన్ని గుర్తిస్తే దాని వెనకాతల పరిగెత్తమని. అందుకే అది అవసరమా కాదా అనేది కూడా మనం గమనించుకుంటా ఉండాలి. ఆ శక్తి ఉండాలి అని చెప్పేసి అంటారనమాట. అందుకే మరి మనం ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు మనం ఈ ప్రాపంచికంలో ఉన్నామండి. ప్రపంచంలో ఉన్నాం. లేస్తే కంటికి అన్నీ గూడా కనిపిస్తా ఉంటాయి. మరి మనం ఆనందంగా జీవించాలి అంటే మహాత్ముల సందేశాలు వింటూ ఉండటం వల్ల ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఇలా దోషాలను వెతుక్కున్నప్పుడు దాని వెనకాతల పరిగెత్తకుండా ఉంటాం. అంటే అల్ప సుఖం కోసం పరిగెత్తకుండా ఉన్నప్పుడు అధిక దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. మనం ఇవన్నీ వింటున్నాము, గమనించుకుంటున్నాము. ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తున్నాము. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ధ్యానం చేసినంత సేపు చేసి మిగతా సమయమంతా కూడా ప్రాపంచిక విషయాలను పోగేస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఉదయం 1 గంట చేస్తామండి. సాయంత్రం 1 గంట చేస్తాం. ఒక బుక్ చదువుతా ఏదో కొంచెం సేపు. ఏదో ఒక సజ్జన సాంగత్యంలో పత్రి గారి వీడియోనో ఇలాంటి సాంగత్యాల్లో మన సందేశాలు వింటాం. బావుంటది. ఉన్నంత సేపు మనసుకి ఇంపుగా ఆనందాన్ని కలిగిస్తా ఉంటారు. అయిపోయింది. పని చేసినాం. బయటికెళ్ళాం. బయటికెళ్ళక్కర్లా. మన ఇంట్లోనే ఇలా ఎళ్ళిపోయామనుకోండి. అప్పుడేమవుతది? మిగతా విషయాలు ఇవన్నీ మర్చిపోతాం ఇంక. మిగతా విషయాలు పోగేసుకుంటా ఉంటాం. చేసింది గంట సేపు ధ్యానము, పోగేసుకుంది 23 గంటలు పోగేసుకుంటా ఉన్నాం విషయాలు. ఈ ప్రాపంచిక విషయాలు మనం పోగేసుకుంటం వల్ల, ఆ మనసు ఏం చేస్తదంటే,
మనల్ని ఇంకా 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 కిందకి దిగజార్చేలా చేస్తాయి. మనం ఈ మార్గంలో ఎంత ఉన్నతంగా ఎదగాలి, ఇంకా ఆనందంగా జీవించాలి అని ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాము. మరలా ఏం చేస్తున్నాం, మిగతా సమయం ఈ ప్రాపంచిక విషయాలు పోగేసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళా కిందకి దిగజారిపోతా ఉంటాం. ఈ చంచలమైన మనసు ఏం చేస్తుంది అంటే మనసు సహజంగా చంచలావస్థలో ఉంటుందండి. అంటే మనం గమనించుకోవాలి. మన మనసు చంచలావస్థలో ఉందా లేదా? ఈ మనసు గతానికి, భవిష్యత్తుకు వెళ్తా ఉంటుంది. గతం గురించి ఆలోచిస్తే బాధ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం. ఈ రెండిటితో జీవిస్తూ వర్తమానం అన్నది నాకైతే ఈ మార్గంలోకి వచ్చేంత వరకు ఎప్పుడూ కూడా నేను వర్తమానంలో జీవించలేదు అన్న విషయం నాకు బాగా అర్థమైంది. నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నానా? అందరూ ఇలానే ఉన్నారు. నేనైతే వర్తమానంలో లేము. ఇప్పుడు నేనేం చేస్తున్నా వర్తమానంలో ఉండి, గతం గురించి ఆలోచిస్తున్నా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతున్నా. ఇది ఆలోచించే లోపే ఈ నిమిషం గతంలోకెళ్ళిపోతాను. మరి ఎప్పుడు ఈ గతాన్ని నేను అనుభవించేదనే ప్రశ్న నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. నేనొక్కదాన్నే ఇలా ఉన్నానా? అందరూ ఇలా ఉన్నారా? అని ఆలోచిస్తే ఈ మార్గంలోకొచ్చాక తెలిసింది ప్రతి ఒక్కరూ అలానే ఉన్నారు అన్న విషయం. హమ్మయ్య! అందరూ నాతో పాటు చాలా మంది ఉన్నారని కొంచెం అనిపిచ్చిందనమాట. ఎందుకంటే అంతకుముందు ఏదొచ్చినా మనం ప్రశ్న ఎదుటి వాళ్ళని అడగలేం. ధైర్యం ఉండదు. మరి ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చాక ఇవన్నీ వింటుంటే మనలాంటోళ్ళు చాలా మందున్నారు అన్న విషయం అర్థమైంది. అందుకే ఈ చంచలావస్థలో ఉన్న మనసు ఏమవుతుందనంటేనండి, క్షణానికి మనల్ని కిందకి దిగజార్చటానికే ప్రయత్నిస్తా ఉంటది. అందుకే ఈ చంచలమైన మనసుని నిశ్చలం చేసుకోవాలి. చేస్తున్నాం ధ్యానం. చేసినంత సేపు చేస్తున్నాం. స్వాధ్యాయం చేస్తున్నాం, సాంగత్యం. మిగతా సమయం నేనేం చేస్తున్నాను? ఎన్ని ప్రాపంచిక విషయాలు మనం పోగేసుకుంటా ఉంటే, అది మనల్ని కిందకి దిగజార్చేలా చేస్తుంది. అందుకే మనం ఏం చెయ్యాలి? ఈ మనసు సహజంగా దాని లక్షణం ఏంటంటే, బయటకేం వెళ్ళక్కర్లా మనం. ఇంట్లోనే ఉంటాం. కానీ దాని యొక్క సహజ లక్షణం విషయ సేకరణ. ఇంట్లో ఉండే అమ్మాయి అమెరికాలో ఉంటే, అబ్బాయి కెనడాలో ఉంటే, ఒక్క రూపాయితో టికెట్ పని లేదు, వీసాతో పని లేదు. చక్కగా వెళ్లి మొత్తం తిరిగి, అక్కడ విషయాలన్నీ సేకరించి తీసుకొస్తదండి. విషయ సేకరణ చేస్తదనమాట. దానికి అదే అలవాటు. ఇన్ని రోజులు అదే అలవాటు చేశాం కదా! ఏ రోజు పట్టించుకోలేదు. మనం జనాల్లోకెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉండే ఈ మనసు గాలి కంటే వేగవంతమైనది. అందుకని ఎక్కడున్నా సరే, ఆ విషయాలను ఆలోచిస్తూ సేకరించి తీసుకొచ్చేసి, మనకి ధ్యానంలో ఆటంకం కలిగిస్తా ఉంటారన్నమాట. కాబట్టి, ఈ మనసుని ఏం చేస్తున్నాం మనం? ధ్యానంలో అలా వెళ్ళనీయకుండా దానికొక పని అప్పచెప్తున్నామని. ఏం పని? ధ్యానంలో మనం అప్పచెప్పే పని, శ్వాసను గమనించే పని అప్పచెప్తున్నాం. ఈ మనసుకి ఇన్ని రోజులు ఏదైనా మనసు ఒకే పని చేస్తుంది. ఒకేసారి 2 పనులు చేయలేదు. బయటికి ఆలోచిస్తేనేమో గమనించలేదు. గమనిస్తే ఆలోచించలేదు. ఏదైనా ఒకటే చేస్తది. ఇన్ని రోజులు దాన్ని వదిలేసాం కాబట్టి, విషయ సేకరణ అన్నది బాగా చేసేసింది. కాబట్టి ఈరోజు ఈ గురువొచ్చిన తర్వాత శరీరం కనపడే శరీరం గురించే కాదు, లోపల మనసుంది. ఆ మనసే సకల దుఃఖాలకి కారణం. నువ్వు దుఃఖం నుంచి బయటపడాలి అంటే, మనసుకు ఒక పని అప్పజెప్పాలి. ఏంటది? ధ్యానంలో శ్వాసని గమనించే పని. చేస్తున్నాం మనం. లేచిన తర్వాత దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే అది మళ్ళేం చేస్తుంది? దాని సహజ స్వభావం విషయ సేకరణ. కాబట్టి ఆ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటేనండి, ఈ మనసుకి మంచిని అలవాటు చేసే ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఏంటి? దీనికి ఇన్ని రోజులు ప్రాపంచిక విషయాలు సేకరించడమే అలవాటైపోయింది కానీ, మంచి విషయాలు దీనికి తెలియవు. పరమాత్మ గురించి, పైలోకాల గురించి తెలియదు. అందుకని ఏం చెయ్యాలి? ఏ పని చేస్తున్నా
నిరంతరం ఏ విషయమైతే విన్నామో, ఏ భగవద్గీతలో ఏం చెప్పారన్నది వింటున్నామో, అవన్నీ నిరంతరం చింతన చేస్తూ ఉండాలి. ఆ పని అప్పచెప్పాలి మనం. ధ్యానంలో శ్వాసను గమనించే పని, ధ్యానంలోంచి లేసిన తర్వాత విషయ సేకరణ చేయనీయకుండా, ఈ పుస్తకాలులో మనం స్వాధ్యాయంలో తెలుసుకున్న విషయాలు, పత్రికలు విన్న సందేశాల ద్వారా తెలుసుకున్న విషయాలు పదే 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 చింతన చేస్తా ఉంటే విషయ సేకరణ అన్నది తగ్గిపోతుంది. విరక్తి కలుగుతుంది కూడా అండి. పరమాత్మ మీద ఆసక్తి పెరుగుతా ఉంటుందండి. ఇది నేను చాలా ధ్యానంలోకి వచ్చిన తర్వాతకి ఇప్పటికి చూసుకుంటే రెండుకి చాలా తేడా వచ్చింది. ఇది ఆచరించాక. ఆచరించక ముందు ధ్యానంలోకి వచ్చినా అంతకు ముందు ఎలా ఉన్నానో అలానే ఉన్నా. ఎందుకేమైంది? విషయ సేకరణ అన్నది ఎదిగే కొద్దీ మనల్ని కిందకి దిగజార్చేలా చేస్తుంది కాబట్టి, ఈ మనసుకి ఈ విషయాలు అందించటం వల్ల మెల్లిమెల్లిగా వింటూ వింటూ విషయ సేకరణలు తగ్గిపోయి అది మనకు అనవసరం. అవన్నీ కూడా నశించిపోయేవే. తాత్కాలికమైన వాటి మీద కోసం ఆలోచించటం ఎందుకు? అనవసరమైన వారి కోసం మనం ఆలోచించటం ఎందుకు? పరమాత్మ గురించి తెలుసుకుందాము అన్న ఆసక్తి పెరుగుతా ఉంటుందండి. అప్పుడు విషయ విరక్తి, ఆత్మపై ఆసక్తి అనేది పెరుగుతా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చెయ్యాలండి. చెయ్యకపోతే ధ్యానం చేస్తున్నా ఈ చంచలమైన మనసు మనల్ని కిందకు దిగజార్చేలా చేస్తుంది. అందుకే మహాత్ములు ఏమంటారు అంటే, ఒక మాట అంటా ఉంటారండి. నువ్వు నీతో నీ నీడ ఎలాగా ఉందో మాయ కూడా అలాగే ఉంది. నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుదామని ప్రయత్నించినప్పుడల్లా నిన్ను మాయ అన్నది కిందకు దిగజార్చటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. మాయ అంటే లేనిది ఉన్నట్టు అనుకోవడం. అంటే ఈ సృష్టిలో ఉన్నవన్నీ నశించిపోయేవే, లేనివే. కానీ ఉన్నట్టు భ్రమలో జీవిస్తూ ఉంటాం. అదే మాయ. మరి ఈ మాయ ఎవరు సృష్టించారు? ఆ పరమాత్మే. ఎందుకంటే సార్ చెప్తారు మనకి. ఒక మూలాత్మ నుంచి, ఆ పరబ్రహ్మ మూల చైతన్యం నుంచి మరి ఆ రెండిటిగా విభజింపబడ్డాయి. ఒకటేమో ఈ లోకాలు ఇవన్నీ ఏర్పడితే ప్రకృతి అనేది ప్రకృతి పురుషుడు 2గా విభజించబడ్డాయని. ప్రకృతి అంటే ఈ లోకాలన్నీ కూడా ఏర్పడి మరి ఆ జీవుల శరీరాలు అన్నీ కూడా ప్రకృతి ద్వారా ఏర్పడినాయి. అంటే ప్రకృతి యొక్క శక్తి ద్వారా. పురుషుడు అంటే ఆత్మ. ఆ చైతన్యం ఎప్పుడైతే ఈ శరీరాల్లో ప్రవేశించిందో అవి చైతన్యం కలిగించేదన్నమాట. ఈ రెండు కూడా పరమాత్మ నుంచే ఒకే మూల చైతన్యం నుంచి వచ్చాయి కాబట్టి ఈ మాయ కూడా ఆ పరమాత్మ సృష్టించిందే. అందుకే మహాత్ములు ఏమన్నారు? నీడ నీతోనే ఉన్నట్టు మాయ కూడా నీతోనే ఉంది. నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతున్నప్పుడల్లా మాయకు వశమై కిందకు దిగజారుతావు. మరి ఈ మాయను జయించాలి అంటే రెండు మార్గాలండి. మాయను జయించడం అంటే కళ్ళకెదురుగా జరుగుతున్నవన్నీ కూడా గమ మనం యథార్థాన్ని తెలుసుకోవడం. ఈ సృష్టిలో ప్రతి జీవికి దేహ మరణం తప్పదు. ఎవరు పోయినా ఏడుస్తూ కూర్చున్నాం. కానీ ఇప్పుడు ప్రతి జీవికి దేహ మరణం తప్పదు. ఆత్మకు చావు లేదు. మనం ఆత్మ స్వరూపులం అని ఏడుస్తూ కూర్చోవట్లా ఇప్పుడు. ఇంకా కొత్త శరీరం తీసుకుంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు వారు చెప్పిన సత్యాలండి ఇవన్నీ కూడా. అందుకే పత్రిగారు ఏమంటారంటే నేనేది కొత్తగా మీకు చెప్పట్లేదు. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పడం జరిగిందండి. గుడ్డిగా ఏది నమ్మద్దు నేను చెప్పింది. శాస్త్రాన్ని అధ్యయనం చేయండి అని చెప్పడం జరిగిందన్నమాట. అందుకే పరమాత్మ సృష్టించిన మాయ పరమాత్మను తెలుసుకోనీయకుండా చేస్తుందన్నమాట. అందుకే సృష్టిలో అందరూ ఏం చేస్తున్నారు? పరమాత్మ సృష్టిలోనివే కోరుకుంటున్నారు కానీ పరమాత్మను కోరుకోవట్లేదు. ఇప్పుడు మనం గమనిస్తే బాగా అర్థమవుతుంది. సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరికలు ఈ సృష్టిలోనివే కావాలి.
ఆ బంగ్లా కావాలి, పొలాలు కావాలి, బంగారం కావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ దేనికి? ధనం సంపాదించడానికి. ధనం సంపాదించి దేనికి? సుఖాలు సమకూర్చుకోవడానికి, అన్ని ఈ దేహానికి చేయించుకోవడానికి, అనుభవించడానికి. అంటే ఇవే కోరుకుంటున్నాం కానీ నీవే కావాలి నాయనా అని ఏ రోజు మనకి ఆర్తి కలగట్లేదండి. కానీ నువ్వు ఈ సృష్టిలో ఉన్న వాటి గురించి ఎంత కాలం ప్రయత్నించినంత కాలం నీకు దుఃఖాన్నే అనుభవిస్తావు. ఎందుకంటే తాత్కాలికమైన వాటిని కోరుకుంటే తాత్కాలికమైన ఫలితాలే వస్తాయి కానీ శాశ్వతమైన పరమాత్మను పొందితే శాశ్వతమైన ఫలితాన్ని పొందుతావు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మనసులో అరిషడ్వర్గాలు కూడా ఉన్నాయండి. అరిషడ్వర్గాలు అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి ప్రాపంచికంగా మనం ఇన్ని రోజులు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఇవి మనసులో అరిషడ్వర్గాలు ఉంటాయి. వీటిని ప్రాపంచికంగా ఉపయోగించుకుంటే ఏమవుతాయి? కామం అంటే కోరికలు, చూసినవన్నీ కావాలనుకుంటాం. వాటి వల్ల కర్మలు పెరుగుతూ ఉంటాయి. కర్మల వల్ల జన్మలు తీసుకోవాల్సి వస్తూ ఉంటది. జన్మల వల్ల మళ్ళా కర్మలు చేస్తూ ఉంటాం. ఇలా మనకి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం వీటి ఫలితంగా. కానీ ఇదే అరిషడ్ వర్గాల్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటే, అంటే ఆ కోరిక దేని మీద ఉండాలి? ఆ పరమాత్మను పొందాలి. గురువు చెప్పాడు, నువ్వే ఆత్మవి నాయన, ఆత్మే పరమాత్మవి. అందుకే వి ఆర్ ఆల్ గాడ్స్ అని సంబోధిస్తారు పత్రి గారు. నువ్వే భగవంతుడి నాయన అని పత్రి గారు అంటానికి కారణం ఇదే. మరి ఎప్పుడైతే నేనే పరమాత్మ గురువు చెప్పాడు, మరి గురువు చెప్పితే తెలుసుకుంటే సరిపోదు, నేను పరమాత్మ అనే అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ కోరిక ఉండాలండి మనకి. చూడండి, ఇదే అరిషడ్ వర్గాన్ని ప్రాపంచికంగా ఉపయోగించుకుంటే కర్మలు పెరుగుతుంటాయి, జన్మలు పెరుగుతుంటాయి. కానీ ఇదే కోరిక అరిషడ్ వర్గాల్లో కామము నేను ఆత్మను, పరమాత్మను తెలుసుకోవాలి అన్న కోరిక ఉన్నప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతామండి. ఈ సృష్టిలో ఏది వేస్ట్ కాదండి. నువ్వు ప్రాపంచికంగా ఉపయోగించుకుంటే దుఃఖాన్ని అనుభవిస్తావు, ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటే ఆనందాన్ని పొందుతావు. ఇది నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉపయోగపడుతుంది. అలా ప్రాపంచికంగా ఉపయోగించుకుంటావా, దుఃఖాన్ని అనుభవిస్తావు. అంతరం వైపు తిప్పి ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటావా, ఆనందాన్ని పొందు. చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పడం జరిగిందండి. అంటే ఏదైనా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉపయోగపడుతుంది. ఈ మనసు కూడా అంతేనండి. మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉపయోగపడుతుంది. ప్రపంచం వైపు తిరిగితే దుఃఖం, ఆత్మ వైపు తిరిగితే ఆనందం, మోక్షం. అలా తిప్పుతావా, ఇలా తిప్పుతావా, అది నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉపయోగపడుతుంది. అలా ప్రపంచం వైపు తిరిగి ఉన్న మనసుని పరమాత్మ వైపుకి తిప్పడమే ధ్యానం అండి. వేరే ఏంటో కాదు, కోరికల కోసం, రోగాలు తగ్గుతాయి, వీటి కోసం కాదండి. మన మనసు ప్రపంచం వైపు తిరిగి చూసినవన్నీ కావాలనుకుంటూ దుఃఖాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. మనం ఎవరివో మనకు తెలియక, మనం ఈ సృష్టిలో ఉన్నాము అన్న విషయం గుర్తించక, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టిలోని ప్రతి జీవి ఆనందంగా జీవించాలి అంటే కొన్ని నియమాలు, సిద్ధాంతాలు ఏర్పరిచారు. అన్ని జీవులు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఆనందంగానే ఉంటున్నాయి. కానీ ఈ మనసు కారణంగా మానవుడు ఒక్కడే సృష్టి నియమాలకు విరుద్ధంగా జీవించి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఆ సృష్టిని నేను ఆత్మని అని, నేను ఈ సృష్టిలో ఉన్నాను అని, సృష్టిని సృష్టించిన సృష్టికర్త కొన్ని నియమాలు ఏర్పరిచాడని, ఆ సృష్టికర్త గురించి కూడా మనం తెలుసుకుంటా ఉంటే, ఈ విషయాలన్నీ తెలుసుకుంటా ఉంటే ఆ నియమాలకు అనుగుణంగా జీవిస్తాం. అప్పుడు దుఃఖం నుంచి బయటపడి
ప్రతి ఒక్క మానవుడు ఆనందంగా జీవించగలుగుతాడు. ఇదేనండి మన గురువు చెప్పేది. పత్రి గారు ఎప్పుడైనా సరే ఇదే చెప్పేవాళ్ళు. లోకాలకి పేర్లు ఇలా ఉన్నాయని చెప్పేవారు కానీ, నేను చూపిస్తా అని ఏదో చెప్పలేదు. అక్కడికక్కడికని. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు నీ ఎదురుంగా ఉన్న నీ కంటికి కనపడే సత్యాన్ని తెలుసుకుంటావో, గుర్తిస్తావో, నువ్వు ఇవన్నీ నశించిపోయేవే, నశించే వెనకాతల పరిగెట్టడం కాదు, నశించని ఆత్మను పట్టుకోవాలి. అప్పుడే నేను ఆత్మను, పరమాత్మను, ఉన్నదంతా పరమాత్మమయమే, పరమాత్మ లేని చోటు లేదు, నేనే అంతా, అంతా నేనే అన్న సత్యాన్ని గనక తెలుసుకుంటే, భూమి మీద ఉండగానే, శరీరంతో ఉండగానే తెలుసుకుంటే, కంటికి కనపడిన లోకాలున్నాయి. మరి నేను ఆ సత్యలోకం నుంచి వచ్చాను. అక్కడికి వెళ్ళాలి అని ఆరాట పడతామండి. అప్పుడు దాకా ఇక్కడే కోరుకుంటూ ఇక్కడే ఉంటాం. అందుకే పత్రి గారు చెప్పారు. నువ్వు ఆత్మవు అన్నది అనుభవంలో తెచ్చుకొని నీ ప్రవర్తన మార్చుకుంటే, ఆత్మ అన్నట్టుగా జీవిస్తే, భూమి మీద ఒక దైవంలాగా జీవిస్తే నీకు సమస్తం తెలిసిపోతుంది. అందుకే నువ్వు తెలుసుకుంటే ఆత్మజ్ఞానం, సృష్టి అంతా నిండి ఉన్న పరమాత్మను తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం పొందుతావు. అందుకే గురువు గారు కూడా పత్రి గారు మొట్టమొదటిగా సదానంద యోగి గారు కలిసినప్పుడు ఆయన దగ్గరికి అందరు ప్రాపంచిక సమస్యల కోసం వెళ్ళేవారంట. ఆయన పత్రి గారిని చూసిన తర్వాత మొట్టమొదటిగా అన్నారంట, ఇక్కడ బ్రహ్మజ్ఞానం మాత్రమే దొరుకుతుంది అని చెప్పారంట. మేము దానికోసమే వచ్చామండి అని పత్రి గారు అన్నారంటండి. మరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మరి ఆత్మ జ్ఞానాన్ని, సృష్టి అంతా నిండి ఉన్న పరమాత్మ అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అంత గొప్ప మార్గాన్ని మనకు అందించారండి. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకునే ప్రతిరోజు వింటూ ఈ శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే, లేని దానికోసం ఆరాటపడకుండా ఉన్నదానితో తృప్తిగా జీవిస్తూ ఇంకా ఇంకా ఈ జ్ఞానాన్ని వింటూ అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే మనం చేయాల్సింది అదేనండి. చేస్తా ఉంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాము అన్నది నేను తెలుసుకున్నానండి. మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.